రైల్వే జోన్ కు భూములు ఇచ్చినా కేంద్రం తీసుకోలేదు. నా వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. కూటమికి వేస్తే అమ్మకానికి ఒప్పుకున్నట్టే అన్న జగన్. గతంలో చంద్రబాబు అవినీతి పరుడని చెప్పారు. ఇప్పుడు గొప్పవాడని పొగుడుతున్నారు. మోదీ కామెంట్లకు జగన్ కౌంటర్లు. $2,70,000 కోట్ల ఖాతాల్లో జమ చేశాం. పథకాలను ఆపినా గెలుపును ఆపలేరన్న జగన్. విశాఖ నుంచే పాలన ఉంటుందన్న సీఎం. డీబీటీ స్కీమ్స్ పై ఫిర్యాదులు వచ్చాయన్న ఏపీ సీఈఓ. కొన్నింటికి పర్మిషన్, కొన్నింటికి నో. పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా. పథకాలు ఎందుకు ఆపారో సరిగ్గా చెప్పలేదు. చంద్రబాబు బినామీలతో ఫిర్యాదులు చేయిస్తారు. ల్యాండ్ టైటిలింగ్ బిల్లును ఒప్పుకున్నారన్న సజ్జల. బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య చీకటి ఒప్పందం. ఈ ఎన్నికలు తెలంగాణ వర్సెస్ గుజరాత్. బయ్యారం ఉక్కు, కోచ్ ఫ్యాక్టరీ ఏమయ్యాయన్న రేవంత్. 10 ఏళ్లలో మోదీ ఒక్క హామీ నెరవేర్చలేదు. కాంగ్రెస్ అబద్ధాలతో పవర్లోకి వచ్చింది. 12 సీట్లిస్తే సర్కార్ మెడలు ఉంచుతామన్న కేసీఆర్. రేవంత్ కోడ్ ఉల్లంఘించారన్న సీఈసీ. 9లోగా పంపిణీ చేస్తామన్న వ్యాఖ్యలపై అబ్జెక్షన్. పోలింగ్ ముగిశాకే రైతు భరోసా ఇవ్వాలని ఆదేశాలు. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. ప్రజ్వల్ లాంటి వాళ్లను దేశం దాటించారని ఆరోపణ. తనలాంటి వాళ్లను అరెస్ట్ చేయడం దారుణమని కామెంట్. తెలుగు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం. సికింద్రాబాద్ లో రికార్డు స్థాయిలో 8.4 సెంటీమీటర్ల వాన. వర్షం కారణంగా పలుచోట్ల కూలిన భారీ వర్షాలు. హైదరాబాద్ లో రోడ్లు జలమయం. కుకట్పల్లిలో 11 సెంటీమీటర్ల వర్షం. నిజాంపేటలో నీట మునిగిన అపార్ట్మెంట్లు. హైదరాబాద్ లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. సహాయక చర్యలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్. విద్యుత్, ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని ఆదేశం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై రగడ. టీడీపీ ప్రచారంపై బీజేపీ నేత అభ్యంతరం. గెలిస్తే అమలు చేయాలన్న లక్ష్మీపతి రాజా. ఖమ్మంలో రఘురామరెడ్డి ప్రచారం. రోడ్ షోలో పాల్గొన్న హీరో వెంకటేష్. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం. కడియం కులంపై ప్రజలకు అనుమానాలు. జాతీయ స్థాయిలో విచారణ జరిపిస్తాం. బీజేపీ నేత ఆరూరి కామెంట్లు. కాళేశ్వరంపై మొదలైన జ్యుడిషియల్ విచారణ. మేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్ టీం. కుంగిపోయిన పిల్లర్ల పరిశీలన. 3వ విడతలో 61.45% పోలింగ్. అసోం, బెంగాల్లో భారీగా నమోదైన ఓటింగ్. లోక్సభలో సగం సీట్లకు పూర్తయిన ఎన్నికలు. రాజ్యాంగం రద్దు చేస్తామని తప్పుడు ప్రచారం. గతంలోనూ 400 ఎంపీల మద్దతుందన్న మోదీ. మతపరమైన కోటాకు వ్యతిరేకమన్న ప్రధాని. బీజేపీ రాజ్యాంగంపై కుట్రలు చేస్తోంది. ఆదివాసుల భూములు లాక్కొని అదానీలకిస్తారు. మోదీ పేదల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపణ. మైనార్టీలో హర్యానా బీజేపీ సర్కార్. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఇండిపెండెంట్లు. రాష్ట్రపతి పాలన విధించాలంటున్న కాంగ్రెస్.